కన్నప్ప మూవీతో మంచు విష్ణుకి భారీగా లాస్ వచ్చింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది సినిమా. పాన్ ఇండియా సినిమాగా జూన్ 27న విడుదలైంది. 14 రోజుల తర్వాత వరల్డ్ వైడ్ గ్రాస్ 48 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాదాపు 180 కోట్లు వసూలు చేస్తేనే లాభాలు వచ్చినట్లుగా పండితులు చెప్తున్నారు. ఇక లేదంటే 100 కోట్లకు మించి భారం పడే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రభాస్ వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటూ ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ శాటిలైట్ బిజినెస్ జరగలేదు. దీంతో కన్నప్ప మూవీ మంచు విష్ణుకి భారీ నష్టాలని మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఆ వచ్చిన లాభం కూడా ప్రభాస్ వల్లే వచ్చిందంటూ టాక్ వినిపిస్తుంది. ఆయన ఫ్యాన్స్ కూడా అదే ప్రచారం చేసుకుంటున్నారు. కన్నప్ప మూవీతో విష్ణుకి భారీగా లాస్ వచ్చినట్టుగా ప్రస్తుతం సినీ పండితులు చెప్తున్నారు. 200 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా సినిమాగా జూన్ 27న విడుదలైంది. 14 రోజుల తర్వాత వరల్డ్ వైడ్ గ్రాస్ కేవలం 48 కోట్లు మాత్రమే. 180 కోట్లు వసూలు చేస్తేనే లాభాలు వచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నారు. లేదంటే 100 కోట్లకు మించి భారం పడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ శాటిలైట్ బిజినెస్ జరగకపోవడంతో ప్రస్తుతం సినిమా నష్టాలను మూటగట్టుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, ప్రభాస్ నటించడం వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటూ ఆయన ఫ్యాన్స్ ఒక పక్క చెప్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగా బిజినెస్ జరగలేదు, అలాగే చాలా భారీ నష్టాన్ని మూటగట్టుకునే అవకాశం ఉందంటూ కన్నప్ప మూవీ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. సో ఇంతకీ మార్కెట్లో కన్నప్ప మూవీ పరిస్థితి ఏంటి, విశ్లేషకులు ఏం చెప్తున్నారు, ఇంకా సినిమాకి సంబంధించి ఏదైనా అంచనాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా ఆదాయం వచ్చే అవకాశం ఉందా, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రామ్దాస్, ఈ కన్నప్ప మూవీ అయితే భారీ అంచనాలతో, అంటే తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, మంచి ఫ్యామిలీకి, మంచి మోహన్ బాబు గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు. ఎందుకంటే సినిమా ఒడిదొడుకుల మధ్యలో గ్రాఫిక్స్ హార్డ్ డిస్క్ పోయిందని చెప్పేసి అయింది. ఖచ్చితంగా ఇది ఒక అయితే ఈ సినిమాకి మంచు విష్ణుకి భారీగా లాస్ అయితే జరిగిందని చెప్పవచ్చు. అయితే 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించిన చెప్పినప్పటికీ ఇంటర్నెట్ లెక్కల ప్రకారం అయితే పాన్ ఇండియా ఫిలిం గా అయితే జూన్ 27న విడుదలైంది. 14 రోజుల తర్వాత వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ మాత్రం 48 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది 180 కోట్లు వసూలు చేస్తేనే లాభాలని కూడా చెప్పడం జరిగింది. లేదంటే 100 కోట్లకు మించి భారం పడే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆ 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం ఏంటంటే ఆ 3 రోజులు కూడా ఓన్లీ ప్రభాస్ వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయి అంటున్నట్టు కూడా ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ లో కావచ్చు, ఈ సోషల్ మీడియా ద్వారానైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్యాన్స్ కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఒక జరగని ప్రీ రిలీజ్ మరియు ఇప్పుడు ఏంటంటే ఈ శాటిలైట్ బిజినెస్ ఓటీటీ కూడా ప్రస్తుతానికి అయితే జరగలేదని చెప్పారు. అయితే ఇది ఎంతవరకు అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే ఈ సినిమా వల్లనైతే మంచు విష్ణు గారికి అయితే ఖచ్చితంగా లాస్ అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఒక భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంది. తను ఎందుకంటే ఖర్చు పెట్టి న్యూజిలాండ్ లో మరీ షూట్ చేసి చాలా రోజులు షూట్ చేసిన తర్వాత, ఎందుకంటే సినిమా ఒక యానిమేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఒక సినిమా తీసిన తర్వాత ఈ అనుకున్న స్థాయిలో నడవలేకపోవడం, ఎందుకంటే థియేటర్ లో కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఈ నిరాశ చెందడం జరిగింది. మంచు విష్ణు ఫ్యామిలీ అయితే, విష్ణు గారు కూడా ఎందుకంటే కాస్త నిరాశతో, ఎందుకంటే దీని ఒక సక్సెస్ ఈవెంట్ కూడా ఒక బయట దేశంలో జరిపారు, కానీ ఇండియాలో మాత్రం హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరపలేదు. కానీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికీ ఖచ్చితంగా వీళ్ళు విదేశాల్లో, నార్త్ ఇండియాలో ప్రమోషన్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఆంధ్రాలో మాత్రం ఎక్కడ శివాలయం కానీ, ఎక్కడ ఆంధ్రాలో కానీ, ఒక టౌన్ లో కానీ ఎక్కడ ప్రమోషన్ చేసినట్టుగా లేదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో చేశారు, నార్త్ ఇండియాలో చేశారు, చెన్నైలో చేశారు, అమెరికాలో చేశారు. ఖచ్చితంగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనైతే ఎక్కడా సరిగ్గా ఒక ప్రమోషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా బయట రాష్ట్రాల్లో చేయడం వల్ల ఇది కొంత లాస్ అయింది. కానీ ఇది మాత్రం రావడం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వల్లనే జరిగిందని చెప్పేసి కూడా, ప్రభాస్ ఉండడం వల్ల కాస్త ఎందుకంటే కలెక్షన్స్ రావడం జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే కొంత నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు రామ్దాస్. అంటే శ్రీపాల్, ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు కూడా లేదు, సినిమా సంబంధించినటువంటి ఏవైతే లొకేషన్స్ కూడా ఉన్నాయి పూర్తిగా తెలుగుదనానికి తగ్గట్టుగా లేదు, లేదా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా లేదు, అంతా ఏదో కొంత భిన్నంగా ఉంది అని ఫారిన్ లొకేషన్లో తీశారనే ఒక వాదన కూడా ఉంది. దీంతో కొంత సినిమాని ఆశించి వచ్చినటువంటి వ్యూవర్స్ కూడా దానికి తగ్గట్టుగా పెద్దగా అంచనాలకు తగ్గట్టుగా లేదనే నిరాశలో ఉన్నారనే ఒక వాదన కూడా ఉంది. సో అది కూడా ఒక కారణమై ఉండొచ్చా?
ఖచ్చితంగా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఒక మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలలో ఒక టెంపుల్ బ్యాక్ డ్రాప్ కావచ్చు, భక్త కన్నప్ప కృష్ణరాజు గారి సినిమా కూడా ఇది ఉంది. దాని ఆధారంగానే ఈ సినిమా తీసినప్పటికీ అది టెంపుల్ బ్యాక్ డ్రాప్, టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళి పూజలు చేయడము కావచ్చు. ఎందుకంటే మనం ఓన్ చేసుకోవడం అనేది ఉంటుంది టెంపుల్ బ్యాక్ డ్రాప్, టెంపుల్ చూపించడం వల్ల. కానీ ఇక్కడ ఎక్కడ టెంపుల్ చూపించడం, ఓన్లీ శివలింగం లాగా ఒక లింగాన్ని పెడతారు, ఇంకొక అమ్మవారి విగ్రహం పెడతారు, దానికి బలివ్వడం లాంటి, ఇంకొకటి శివలింగం ద్వారానే అలానే చూపించడం జరిగింది. కానీ ఎక్కడ ఒక టెంపుల్ బ్యాక్ డ్రాప్ మనం ఓన్ చేసుకునే విధంగా మన గ్రామాలు, మన విలేజ్లు అంటే ఒక విలేజ్ వాతావరణం ఎక్కడా కనిపించదు. ఓకే, ఒక తాండాల్లాగా, ఒక గూడాల్లాగా పెట్టి అలా వర్క్ చేశారు. కానీ అతి కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఒక తెలుగుదనం ఎక్కడ ఉట్టి పడితే, తెలుగుదనం లాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు ప్రజలు రిసీవ్ చేసుకొని ఒక ఆధ్యాత్మికత చింతనతోనైతే సినిమా చూసే ప్రభావం అయితే ఉండేది. ఖచ్చితంగా ఎక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రభావం అయితే లేకపోయినప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ కావచ్చు, ఏది కావచ్చు, ఇది న్యూజిలాండ్ లో మొత్తం తీసినప్పటికీ ఓన్లీ గ్రీనరీ లొకేషన్స్, అంటే ఒక ఎక్కడో దగ్గర ఒక ఫారెస్ట్ లొకేషన్స్, ఒక కొండల మధ్యలో తీసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ ఈ టెంపుల్స్ బ్యాక్ డ్రాప్ కావచ్చు, ఒక ఆధ్యాత్మికత అయితే ఉట్టిపడేలా లేదని చెప్పవచ్చు. దీని ద్వారా కొంతమంది నిరాశ చెంది కూడా సినిమా ఎందుకంటే ఒక భక్తితో లేదని చెప్పేసి, ఎందుకంటే సినిమా అయితే ఖచ్చితంగా లాస్ట్ అరగంట తను బాగా చేసినప్పటికీ అది తెలుగు ప్రజలను అయితే ఆకర్షించలేకపోయింది రామదాస్. శ్రీపాల్, చివరిగా అంటే క్రూ చాలా భారీ స్థాయిలో ఉన్నారు. ఇండియా వైడ్గా చాలా పెద్ద పెద్ద నటులు ఇందులో పాత్రలు పోషించారు. కానీ మనం అనుకుంటున్నట్టుగా నేటివిటీ కావచ్చు, ఆ ఫ్లేవర్స్ కావచ్చు మిస్ అయినది ఒక ఎత్తు అయితే, ఓవరాల్గా సినిమా ఆది నుంచి కూడా వివాదాస్పదంగా ఉంది. అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టుగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, తర్వాత ఈ గ్రాఫిక్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఎడిటింగ్ సంబంధించి కొంత ఏమన్నా ఆ ఆస్పెక్ట్స్లో టెక్నికల్గా కూడా నిరాశపరిచింది అనుకోవచ్చు. ఖచ్చితంగా టెక్నికల్ గా అయితే నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మ్యూజిక్ పరంగా కావచ్చు, నెక్స్ట్ ఏంటంటే ఈ వర్క్ పరంగా, ఎందుకంటే కాజల్ కావచ్చు మన శివుడి పాత్రలో ఉన్నప్పటికీ, శివుడి పాత్రలో వీళ్ళు చేసిన, పార్వతి పాత్రలో కాజల్ చేసిన, ఎందుకంటే వీళ్ళు కొంత తెలుగుదనానికి అయితే దూరంగా ఉండి, ఎందుకంటే నార్త్ ఇండియన్ స్టార్స్ కాకపోతే వీళ్ళు పాన్ ఇండియా ఉద్దేశంతోనే వీళ్ళందరినీ పెట్టి ఉండొచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు. కానీ ఎక్కడ మనకు వీళ్ళు ఎక్కువ శాతం ఎందుకంటే మంచి విష్ణు మీదనే రన్ చేశారు సినిమా. తర్వాత ప్రభాస్ వచ్చినప్పటికీ కాస్త ఆశ కలిగించినప్పటికీ, ప్రభాస్ వచ్చినప్పటి నుంచి కొంచెం బజ్ వేవ్ అంటే ఒక సినిమా కనెక్ట్ అయినప్పటికీ, కానీ ఖచ్చితంగా ఇది ఎందుకంటే చివరికి ఏంటంటే ఈ ఫ్యాన్స్ కూడా కొంతవరకు చూసి తర్వాత నిరాశ చెందారు. ఖచ్చితంగా తెలుగు ప్రజలను అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఆధ్యాత్మిక కానీ ఎక్కడ అయితే ఆకట్టుకొని ఈ సినిమా అయితే కలెక్షన్స్ పరంగా ఎక్కడా దూసుకెళ్ళలేదు. ఖచ్చితంగా ఇది లాస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. శాటిలైట్ డిజిటల్ కూడా బిఫోర్ ఆఫర్ వచ్చిందన్నప్పటికీ అతను మంచు విష్ణు గారు అయితే ఇవ్వలేదని చెప్పి ఇప్పటికి కూడా ప్రస్తుతానికి బిజినెస్ అయినట్టు ఎక్కడా అయితే ప్రచారంలో లేదు. ఖచ్చితంగా ఈ సినిమా కాస్త లాస్ అయ్యే ఆలోచన, లాస్ అయ్యే సూచన ఉంది. కానీ ఎంత లాస్, ఈ సినిమా బడ్జెట్ సంబంధించి రకరకాల కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. నిజంగా చెప్పినంత బడ్జెట్ లేదు, అంత ఒట్టి మాటలే అంటూ కొన్ని వాదనలు ఉన్నాయి. అలాగే సరే అదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు 14 days గ్రాస్ అంతా చెక్ చేస్తే కనుక అది లాస్ అనే మనం అంచనాలకు వచ్చాం. బట్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇంకేమైనా ఆశాజనకంగా ఉండొచ్చా? ఇప్పుడు కనీసం అట్లీస్ట్ సినిమా బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మిగతా రిమైనింగ్? ఖచ్చితంగా ఎంతైనా లాస్ అయితే ఉంటుంది. ఆయన ప్రతిష్టాత్మక తీసుకొని సినిమా చేసినప్పటికీ ఖచ్చితంగా థియేటర్కల్ గా అయితే లాస్ ఉంది. కాకపోతే ఎక్కడ ఆయన ఓన్ రిలీజ్ చేసుకున్నప్పటికీ ఆ ఓన్ రిలీజ్ లో ఎంత అమౌంట్, ఇంత షేర్ అమౌంట్ ఎంత వచ్చింది అనేప్పటికీ ఖచ్చితంగా ఆయన పెట్టిన పెట్టుబడికి దీనికి మాత్రం ఖచ్చితంగా ఒక భారీ లాస్ అనేది ఉంటుంది. శాటిలైట్ డిజిటల్ కొంత వేరే కూర్చున్నా ఖచ్చితంగా భారీ లాస్ ఉంటుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది కన్నప్ప సినిమా అంచనాలకు తగ్గట్టుగా రాలేదు, అంటే సినిమా మేకింగ్ కానీ అలాగే దానికి తగ్గటువంటి కలెక్షన్స్ కూడా అంచనాలు తగ్గట్టుగా రాలేదంటూ ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. వచ్చిన కలెక్షన్స్ కూడా ప్రభాస్ వల్లే అంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఇటు ప్రీ రిలీజ్ కావచ్చు, శాటిలైట్ బిజినెస్ కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా జరగలేదన్నది ఒక ఎత్తు. మొత్తం మీద భారీ తారాగణం నటించినప్పటికీ కన్నప్ప సినిమా ఎక్కడ ఫెయిల్ అయిందనేది, ఎక్కడ సక్సెస్ కాలేకపోయింది అంచనాలు తగ్గట్టుగా అనేది సినిమా యూనిట్ చర్చించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఏదేమైనా మంచు విష్ణుకి ఇది ఒక నష్టంగానే చెప్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్తో తీసిన సినిమా ఇప్పటివరకు చాలా తక్కువ వసూలు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 14 రోజుల కలెక్షన్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ కేవలం 48 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 180 కోట్లు రావాల్సింది, లేదంటే 100 కోట్లకు మించి భారం పడే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఏదేమైనా ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలింగా జూన్ 27న విడుదలైన ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందంటున్నారు. కన్నప్ప మూవీతో మంచు విష్ణుకి ఇది నష్టమా, మరి ఏ రకమైనటువంటి నష్టాన్ని
పూడ్చుకుంటారు. ఇంకా రిమైనింగ్ డేస్లో ఏమైనా ఆశాజనకంగా ఉండబోతుందా ఏంటి అనేది తేలాల్సింది.